ఇక సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నమ్రతను గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలు నుంచి నమ్రతను గాంధీ హాస్పిటల్కి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత గోపాలపురం పోలీస్ స్టేషన్కు ఆమెను తీసుకెళ్లనున్నారు. 5 రోజుల పాటు కూడా కస్టడీలో ఉంచబోతూ ఉన్నారు నమ్రతను. పోలీసులు 5 రోజులు ఆమెను విచారించనున్నారు. వచ్చి వీళ్ళతో పోలీసులతో ఆర్మీ ఆఫీసర్ అని చెప్పి ఏదో మాకు వాడే అడాప్షన్కి అడిగారు. రైట్, స్పర్మ్ డోనర్ కి సంబంధించి ఒక విషయం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పైన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదై ఉన్నాయి. A1 గా ఉన్న నమ్రతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చెంచల్గూడ జైలుకు తరలించిన విషయం కూడా తెలిసిందే. ఇవాల్టి నుంచి కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సో ప్రస్తుతం నమ్రతను చెంచల్గూడ జైలు నుంచి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత పోలీసుల కస్టడీకి అప్పగిస్తారు. మొత్తం 5 రోజులు కూడా నమ్రత పోలీసుల కస్టడీలో ఉంటారు. ఈ 5 రోజులు కూడా పోలీసులు ఆమెను విచారిస్తారు. ఇప్పటికే సరోగసీ సెక్షన్స్ కింద ఆమె పైన పలు కేసులు నమోదై ఉన్నాయి. కేవలం గిరిజన మహిళల్ని టార్గెట్ చేసుకుంటూ, అలాగే పెళ్లి కాని యువతులు, గర్భం దాల్చిన యువతులందరినీ కూడా టార్గెట్ చేసుకుంటూ అడాప్షన్కి ఇస్తున్న సందర్భాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు ఆ రకంగా కూడా దర్యాప్తుని ప్రారంభించారు. 5 రోజుల పాటు విచారణ జరిపితే మరికొన్ని విషయాలు బయటకు వస్తాయి అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సురేష్, ఇవాళ నుంచి కస్టడీ స్టార్ట్ అవబోతోంది. మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న ఆశాభావంతో పోలీసులు అయితే కస్టడీ తీసుకున్నారు. సో ప్రస్తుతం ముందు నుంచి జరిగిన ఒక్కసారి ఈ సృష్టికి సంబంధించిన ఓవరాల్ కేసును ఒకసారి బ్రీఫ్ చేయండి. డాక్టర్ నమ్రతని కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకొని గాంధీ హాస్పిటల్కి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం ఆమెకి గాంధీ ఎమర్జెన్సీలో వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నేరుగా ఇక్కడ నుండి గోపాల్పురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కస్టడీలో విచారించనున్నారు. అయితే ఇక సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో అనేక అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా ఒక దంపతుల ఫిర్యాదుతో పోలీసులు సోదాలు చేయడంతో అక్కడ మరిన్ని ఆధారాలు దొరికాయి. వాటితో 8 మంది నిందితులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఈ కేసులో A1 గా ఉన్నటువంటి డాక్టర్ నమ్రతని కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో 5 రోజుల పాటు అనుమతి ఇచ్చింది. 5 రోజులు కస్టడీలో ఆమెను విచారించనున్నారు. అయితే ఈ కేసులో చాలా అనేక సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏదైతే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి అనుమతులు అయిపోయినప్పటికీ కూడా ఆమె హాస్పిటల్స్ రన్ చేస్తున్నట్టు పోలీసుల సోదాల్లో గుర్తించడం జరిగింది. విశాఖపట్నంలో ఉన్నటువంటి సృష్టి ఫెసిలిటీస్కి 2023లోనే అనుమతులన్నీ కూడా పూర్తయ్యాయి. అయినప్పటికీ కూడా మళ్ళీ అలానే రన్ చేస్తున్నట్టు గుర్తించారు. ఇంకా చాలా చోట్ల అనేక పేర్లతోని ఫెర్టిలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేసి పిల్లలు లేని దంపతులు ఎవరైతే ఉంటారో వారిని టార్గెట్గా చేసుకొని IVFలో ఫెయిల్ అవుతున్న వారు సరోగసీలో 100% సక్సెస్ ఉంటుందని చెప్పేసి కూడా నమ్మించి వారికి సంబంధించిన ఎగ్ ఫార్మ్ తీసుకొని సరోగసీ అద్దె గర్భం ద్వారా మీరు బిడ్డను కనొచ్చు, ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డను కనొచ్చు అని చెప్పేసి కూడా వారికి మాటలు చెప్తూ దాదాపు 30 నుంచి 35 లక్షలు ఒక్కొక్కరి దగ్గర కలెక్ట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఒక దంపతులు వాళ్ళ కొడుకు అంటే బేబీ పుట్టిన తర్వాత వారికి పోలికలు లేకపోవడము, ఆ పెరుగుదలలో పూర్తిగా అనుమానాలు రావడంతో DNA టెస్ట్ చేయడంతో ఈ విషయం అంతా కూడా బయటపడింది. ఆ తర్వాత గోపాల్పురం పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు ఫిర్యాదు చేయడంతో నమ్రతపై కేసు నమోదు చేసి సోదాలు చేసి విజయవాడ నుండి ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలించారు. అయితే ఇందులో సంచలన విషయాలు ఏంటంటే చాలామంది 30 నుంచి 35 మంది పిల్లల్ని ఇదే విధంగా ఆమె ఇచ్చినట్టు గుర్తించడం జరిగింది. ఇంకా చాలా రోజుల నుంచి 25 సంవత్సరాల నుంచి ఫెర్టిలిటీ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఇటు తెలంగాణ అటు ఏపీలో కూడా ఈమె సెంటర్స్ ఉన్నాయి. అక్కడ వందలాది మంది పేషెంట్స్
వస్తుంటారు. అందులో ఎంతమందికి ఇలా సరోగసి అద్దె గర్భం ద్వారా బిడ్డల్ని అయితే సురేష్ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం 5 రోజుల కస్టడీకి ఆమెను అప్పగించారు. విచారిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. కానీ అనుమతులు లేకపోయినా సరే, ఎప్పుడో అయిపోయినా సరే ఇంకా రన్ చేస్తున్నారు. ఇలాంటి సెంటర్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి? దీని మీద ఏమన్నా గవర్నమెంట్ ఇప్పుడు ఫోకస్ చేస్తోందా? ఖచ్చితంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు కూడా నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా ఉంది. ఆమె ఏదైతే అనధికారికంగా కొన్ని బ్యాంకులు ఏర్పాటు చేసి, ఎందుకంటే స్పమ్ బ్యాంక్ అనేది ఆథరైజ్డ్ మొత్తం గవర్నమెంట్కి సంబంధించిన అనుమతులు ఉంటేనే వాటిని నిర్వహించాలి. కానీ అలాంటిది ఎలాంటి అనుమతి లేకుండా కేవలం ఐవీఎఫ్ నడిపిస్తున్నానని చెప్పేసి సరోగసీకి సంబంధించి కూడా చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఎవరైతే బిడ్డలు లేని దంపతులు ఉంటారో వారికి కూడా అన్ని విషయాలు చెప్పి చేయాలి. కానీ అలా కాకుండా ఇక్కడ చీటింగ్ చేస్తుంది. ఎందుకంటే నమ్రత గాంధీ హాస్పిటల్కి లోపలికి వెళ్తూ మీడియాతో మాట్లాడారు. ఒకసారి అవి ఏం మాట్లాడారో విందాం. నన్ను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. బాబు మళ్ళీ అందులో పోతే ఎట్లా? మీరు వెనకకు రండి. మీరేం చెప్పాలనుకున్నారు? నన్ను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. బాబు మళ్ళీ రైట్, అది నమ్రతను చెంచల్గూడ జైలు నుంచి గాంధీ హాస్పిటల్కు తరలించి లోపలికి తీసుకెళ్తున్న సందర్భంలో మీడియా అంతా కూడా చుట్టుముట్టి అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అని మీడియా అడిగితే నన్ను వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు అన్న మాట మాట్లాడారు డాక్టర్ నమ్రత. సృష్టి ఫర్టిలిటీ సెంటర్కి సంబంధించి A1గా ఉన్నారు నమ్రత. ఇప్పటికే 30 మంది పిల్లల్ని సరోగసీ ద్వారా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. రోజుకొక విషయం విస్తుపరుస్తోంది. 5 రోజుల కస్టడీకి ఇవాళ కోర్టు అనుమతించింది. ఈ సందర్భంలోనే ఆమెని గాంధీ హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు. ఆ టైంలో మీడియా ప్రశ్నించింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటూ మీడియాకు ఆమె సమాధానం చెప్పింది. రైట్ సురేష్, A1గా ఉంది నమ్రత. చాలా విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మీడియా గాంధీ హాస్పిటల్ లోపలికి వెళ్తున్నప్పుడు అడిగితే నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను ఏ తప్పు చేయలేదు అని అంటున్నారు. దీని అంతా మనం ఎలా చూడాలి? అంటే ఆమె మీడియాతో మాట్లాడించే ప్రయత్నం చేశాము. బిగ్ టీవీ కూడా ఆమెని మాట్లాడే ప్రయత్నం చేసిన సందర్భంలో ఆమె నాకేం తెలియదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, తనను రాజస్థాన్కి సంబంధించిన దంపతులు ఈ కేసులో అక్రమంగా ఇరికించారు, నాకు ఎలాంటి సంబంధాలు లేవు, బయటకు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పేసి కూడా ఆమె మీడియాతో మాట్లాడుతూ లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ కేసులో చాలా ట్విస్టులు కనబడుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారుల నిర్లక్ష్యము, ఇటు ఏదైతే అనుమతులు ఉన్నాయా లేదా అని రెగ్యులర్గా చెక్ చేయాల్సిన ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు చెక్ చేయకపోవడము, అదేవిధంగా ఆమె ఇష్టానుసారంగా, ఎందుకంటే ఇక్కడ పేరుకు సరోగసీ చెప్తుంది కానీ హ్యూమన్ ట్రాకింగ్ నడిచింది. అంటే పిల్లలని ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి ఎవరైతే బిడ్డలు లేని దంపతులు ఉన్నారో వారికి సరోగసీ ద్వారా పుట్టారని చెప్పేసి ఆ పిల్లల్ని ఇవ్వడం జరిగింది. కాకపోతే మీకు సంబంధించిన ఎగ్ స్ప్రమ్తో పుట్టిన పిల్లలే అని చెప్పేసి కూడా వాళ్ళ దంపతులకు చెప్పేవాళ్ళు. కానీ అలా జరగలేదు. మొత్తం ఇతర రాష్ట్రాల్లో ఎవరైతే పేద మహిళలు ఉంటారో వారి దగ్గర నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి ఇక్కడ సరోగసీ ద్వారా పుట్టారని చెప్పి ఇవ్వడమే నేరం. కాబట్టి అలా వాళ్ళని చీటింగ్ చేసి ఎంతమందిని చీటింగ్ చేసింది, దాదాపు 30 నుంచి 35 లక్షలు ఒక్కొక్కరి దగ్గర తీసుకున్నారంటే కోట్లాది రూపాయల వ్యాపారము ఆ నమ్రత చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇంకా కంటిన్యూగా సోదాలు జరిపారు. ఆమె విచారణ జరుపుతున్నారు. అయితే దీని వెనక ఉండి నడిపించింది లేకపోతే మేనేజర్ గా వ్యవహరించిన కళ్యాణి పరిస్థితి ఏంటి, ఇతరత్ర మేనేజర్ల పరిస్థితి ఏంటి? వివిధ ప్రాంతాల్లో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. అంటే కళ్యాణి A2గా ఈ కేసులో ఉంది. ఆమెనే చాలా కీ రోల్ పోషించినట్టు తెలుస్తుంది. అంటే ఈమె ప్లాన్ని డాక్టర్ నమ్రత అమలు చేసేది. ఎందుకంటే ఎవరైతే పిల్లలు లేని దంపతులు ఉంటారో వారిని సెలెక్ట్ చేసి మీకు సరోగసీ ద్వారా 100% పిల్లలు పుడతారు, మేము పుట్టిస్తాము, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో ఇది జరుగుతుంది అని చెప్పేసి ఆమె ఎవరైతే దంపతులు ఉంటారో వారిని తీసుకొచ్చి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా పిల్లల్ని కనొచ్చు అని చెప్పేసి కూడా కళ్యాణి తీసుకొచ్చి ఉండేది. ఆమె మొదట నర్సుగా జాయిన్ అయ్యి ఆ తర్వాత సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో
సెంటర్లో మేనేజర్గా పనిచేస్తూ భారీగా ఆమెకు కమిషన్లు కూడా నమ్రత ఇచ్చినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఆమె సొంత ఇంట్లోనే నమ్రత సొంత ఇంట్లోనే కళ్యాణి కూడా నివాసం ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఏదైతే విశాఖపట్నం బీచ్ దగ్గర ఉన్నటువంటి ఒక ఖరీదైన నివాసాన్ని కళ్యాణికి ఇచ్చి అక్కడే ఉండాలని చెప్పేసి ఆమెకు చెప్పడంతోనే ఆమె వచ్చేవారు ఎవరైతే దంపతులు వస్తారో ఆ దంపతులకు సంబంధించి డబ్బుల చెల్లింపుల విషయంలో కళ్యాణికి కమిషన్ రూపంలో పెద్ద ఎత్తున ఇచ్చేదని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. కళ్యాణి నమ్రత ఇద్దరు కలిసి చూసుకుంటే తాండూరు విషయం తర్వాత తాండూరులో బయటపడ్డ ఫీమేల్ ఫీటస్ అంటే ఏదైతే ఆడపిల్లల శవాలు బయటపడ్డాయి దాని తర్వాత అడాప్షన్ ఆపేశారు. ఆ తర్వాత విచ్చలివిడిగా ఈ సరోగసీ కావచ్చు ఫర్టిలిటీ సెంటర్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఎందుకంటే బిడ్డలు ఎవరిని కూడా అడాప్షన్కి తీసుకునే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఈ సరోగసీకి సంబంధించి కావచ్చు లేకపోతే ఫర్టిలిటీ సెంటర్స్కి సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఎక్స్పర్ట్స్ అంటూ ఉన్నారు. ఎందుకంటే 100% సక్సెస్ రేట్ చూపిస్తున్నారు వాళ్ళు. ఏది కూడా 100% సక్సెస్ రేట్ ఉండదు అని చెప్పి మీకు నాకు అందరికీ తెలుసు. అదే చెప్తున్నారు. ఎందుకంటే పిల్లల్ని ఒకవేళ దత్తత తీసుకోవాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సంబంధించి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. అది చాలా లేట్ అవుతుందని చెప్పేసి దంపతులు ఈ విధంగా పిల్లల్ని ఐవీఎఫ్ ద్వారా సరోగసీ ద్వారా కానీ వాళ్ళ పిల్లలే తమకు పుట్టుతారని చెప్పేసి కూడా వారు భావించి వారి ఆశని వీళ్ళు సొమ్ము చేసుకున్నట్టు ఇక్కడ పోలీసులు గుర్తించడం జరిగింది. మన తెలంగాణనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అంటే మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాల నుంచి కూడా దంపతులను పిలిపించి ఇక్కడ ముందు గోపాల్పురంలో మాట్లాడి ఆ తర్వాత వైజాగ్ తీసుకెళ్లి అక్కడ సరోగసీ చేస్తున్నట్టు నటించే వాళ్ళని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే గవర్నమెంట్ చాలా కఠినమైన రూల్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఫెర్టిలిటీ సెంటర్ల ముసుగులో ఇలాంటి అరాచకాలు చేస్తున్న డాక్టర్ల పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైద్యులే చెప్తున్నారు. ఎందుకంటే ఒక్క వైద్యురాలు ఇలా చేసిందని చెప్పేసి మొత్తం వైద్యం చేసే వైద్యులకే మచ్చ వచ్చే విధంగా ఇది ఉంది. కాబట్టి అందరూ ఇలా ఉండరు, కొందరు ఇలా ఉంటున్నారు. కాబట్టి వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. కానీ హైదరాబాద్ కావచ్చు ఇతర సిటీలలో అనేక ఫెర్టిలిటీ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. వాటికి అనుమతులు ఉన్నాయా లేదా, ఎలాంటి అనుమతులు తీసుకున్నారు, అక్కడ ఎలాంటి ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఉండాలి, ఎలాంటి వైద్యం అందించాలి, వాటన్నిటికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ పూర్తి పర్యవేక్షణ ఉండాలి. కానీ ఎక్కడ కూడా కనబడట్లేదు. పూర్తిగా డ్రగ్ కంట్రోల్ అధికారులు కావచ్చు. ఎందుకంటే ఐవీఎఫ్ సెంటర్లో పెద్ద ఎత్తున ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. ఒక్కొక్క పేషెంట్కి లక్షల రూపాయల ఇంజెక్షన్స్ ఇస్తారు. అవన్నీ కూడా సక్రమంగానే తీసుకొస్తున్నారా లేదా, వాటికి సంబంధించిన ఎలాంటి డోస్ ఇస్తున్నారు, వాటికి సంబంధించి అన్నిటికీ పర్యవేక్షణ ఇన్స్పెక్షన్స్ అన్ని సోదాలు చేస్తూ ఉండాలి. కానీ ఎక్కడా కూడా ఇవి కనబడట్లేదు. వాటికి నిదర్శనమే ఇప్పుడు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారు కాబట్టి వీరికి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇక మీద ఇలాంటి ఘటనలు జరగవని చెప్పేసి కూడా చెప్తున్నారు. పోలీసులు కూడా ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఈ కేసుకు సంబంధించి లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. గతంలోనే నార్త్ జోన్ డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించింది. మళ్ళీ ఇప్పుడు ఈ కస్టడీ పూర్తయిన తర్వాత డీటెయిల్స్గా ఇప్పుడు అసలు ఏం జరిగింది, ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది తల్లిదండ్రులు, ఇప్పుడు బిడ్డలను తీసుకున్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు బాధితులుగా ఉన్నారు, వాళ్ళు మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇదంతా ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది. మళ్ళీ DNA టెస్ట్ చేయాలి, వాళ్ళ పిల్లలైనా కాదా అనే దానికి సంబంధించి రిపోర్ట్స్ రావడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి వీటన్నిటికీ సమయం పట్టే అవకాశం ఉంది. కానీ ఇన్వెస్టిగేషన్ పోలీసులు పూర్తి స్థాయిలో చేస్తున్నారు. నమ్రతకు సంబంధించిన హాస్పిటళ్లలో ఆమె ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన ఏవైతే షీట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొన్ని హాస్పిటల్లో రికార్డ్స్ లేకుండా ముందే అక్కడ తాళాలు వేసి ఉండడం కూడా గమనించడం జరిగింది. ఇప్పుడు సికింద్రాబాద్లో ఉన్నటువంటి సృష్టి ఫెర్టిలిటీని ఇక మీద తెరిపించకుండా వైద్య శాఖ అధికారులు చూడాలి, అలా అనుమతులు ఇవ్వద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఎందుకంటే పిల్లలు లేని దంపతులని టార్గెట్గా చేసుకొని ఇలాంటి చీటింగ్కి పాల్పడుతున్న నమ్రత పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. ఈ 5 రోజుల కస్టడీలో నమ్రత నుంచి చాలా కీలకమైనటువంటి సమాచారం సేకరించే అవకాశం ఉంది. అదేవిధంగా మిగతా నిందితులను కూడా కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఈ రోజు కూడా వారిని అలో చేసి అందరినీ కలిపి కూడా విచారించే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. మళ్ళీ అందులో పోతే ఎట్లా మీరు వెనకకు రండి. మీరేం చెప్పాలనుకున్నారు? నన్ను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఒకసారి చెప్పండి. అంటే మీరు ఇట్లా మోసాలకు పాల్పడుతున్నారు.